వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య రామయ్య దర్శనం నల్గొండ సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి అమిత్ షా. సూర్యాపేటలో అభివృద్ధిని పరుగులు పెట్టించి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అభిమానంతో బట్టలు కుట్టిన టైలర్. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లుగా అధికారంలో ఉండి చేసిందేమీ లేదు. మహబూబ్ నగర్ దివిటిపల్లిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం. చంద్రబాబు అరెస్టుపై మంత్రి తలసాని మరోసారి కీలక వ్యాఖ్యలు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న శ్రీనివాస్ యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా యూపీలోని అయోధ్య రామయ్య దర్శనం చేయిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. జోగులాంబ గద్వాల సభలో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఇక శక్తిపీఠం జోగులాంబ ఆలయ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం 70 కోట్లు కేటాయించిందని, వాటిని కేసీఆర్ ఖర్చు చేయలేదని షా ఆరోపించారు. ఎంఐఎం బీఆర్ఎస్ చీకటి స్నేహం కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. రామ్ మందిర్ को अटका रही थी, लटका रही थी. मोदी जी ने राम मंदिर का भूमि पूजन किया और 22 जनवरी को राम मंदिर में प्राण प्रतिष्ठा होने वाली है. మిత్రులారా 70 సంవత్సరాలుగా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణం విషయంలో వివాదాస్పదం చేసి అన్యాయం చేసిందో, కానీ మోదీ గారి ప్రభుత్వము ఇవాళ జనవరి 22న భవ్యమైనటువంటి రామ్ లల్లాను ఆ రామ్ మందిరంలో ఇవాళ శంకుస్థాపన చేసి అందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నది మోదీ గారి ప్రభుత్వం. मैं पूछना चाहता हूं, आप सभी लोग और विशेष कर माताएं बहनें राम लल्ला का दर्शन करना चाहते हो ना? నేను ముఖ్యంగా మా తల్లులు చెల్లెలు అక్కలు అక్కడ ఉన్నారు, మీరందరినీ కోరుతున్నాను, మీరు రామ మందిరం యొక్క నిర్మాణం జరిగిన తర్వాత రాముడి దర్శనం చేసుకుందామని సిద్ధంగా ఉన్నారా? खर्चा होगा ना? దానికి ఖర్చు అవుతుంది కదా. मगर करना मत. कमल फूल की सरकार बना दो. भाजपा तेलंगाना सरकार सभी को बारी बारी अयोध्या राम मंदिर का दर्शन फ्री ऑफ कॉस्ट कराएगी. మీరు రామ మందిరం రాముడి దర్శనాని కోసము ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ బీజేపీని గెలిపించండి, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయండి, ఉచితంగా మీ అందరి కూడా రాముడి దర్శనాన్ని భారతీయ జనతా పార్టీ చేపిస్తుందని చెప్పి కూడా నేను సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను. मित्रों, आप मुझे बताओ, भारतीय जनता पार्टी को जिताओगे? మీరు గెలిపిస్తారా బీజేపీని? చెప్పండి. कमल फूल पर बटन दबाओगे? కమలం పువ్వు గుర్తును ఓటేస్తారా? సూర్యాపేటలో అభివృద్ధి పరుగులు పెట్టించి తమ జీవితాల్లో వెలుగులు నింపిన జగదీశ్వర్ రెడ్డికి మద్దతుగా సబ్బండ వర్గాలు ఏకమవుతున్నాయి. సూర్యాపేటలోని రామలింగేశ్వర థియేటర్ వద్ద ఓ టైలర్ చాటిన అభిమానమే దీనికి నిదర్శనం. మంత్రి వద్దకు చేరుకున్న దేవేంద్రాచారి, సూర్యాపేటలో మీరు చేసిన అభివృద్ధికి ఉడతా భక్తిగా మీరు సమ్మతిస్తే నా చేతులతో మీకు బట్టలు కుట్టి బహుమానంగా ఇస్తానని తన కోరికను మంత్రికి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా పార్దలోని దివిటిపల్లిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లుగా అధికారంలో ఉండి ₹50 పెన్షన్ ఇచ్చారన్నారు. ఆ పెన్షన్ ను భిక్షమేసినట్టుగా 10 పెంచుకుంటూ 200కు పెంచి వదిలేశారన్నారు. ఇక తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 పెన్షన్ తీసుకొచ్చామన్నారు. జనవరి తర్వాత 5000, వికలాంగులకు 6000 పెన్షన్ అందిస్తామన్నారు. 55 ఏళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ₹50 పెన్షన్ ఇచ్చారు. 20-30 ఏళ్ల కింద ₹50ని ₹75 చేసింది. ₹75ని ₹100 చేసింది. ₹100ని 150 చేసిండ్రు. 125, 150, 175, 20 ఎంచుకుంటే లాస్ట్కు 200 చేసి ఇచ్చిపెట్టింది. అంతేగా బిచ్చ వేసినట్లు 10 రూపాయలు తీసుకుంటూ వచ్చింది.
మేము అధికారంలో వచ్చిన తర్వాత 200 రూపాయలని 1000 రూపాయలు చేసినాం. మళ్ళా కొన్ని పైసలు రాగానే 2000 చేసినాం. మళ్ళా ఇప్పుడు జనవరి తర్వాత 2000 వచ్చిన వాళ్ళకు 5000 చేస్తున్నాం. వికలాంగులకు 400 పెన్షన్ ఇచ్చారు. 55 ఏళ్ళు చేసి 400 పెన్షన్లో మా వికలాంగుడు ఏం తింటాడు, ఏం బాగుపడతాడు? మేము రాగానే దాన్ని 2000 చేసి ఇప్పుడు 4000 చేసినాం. రేపు జనవరి తర్వాత వాళ్ళకు 6000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎందుకంటే కాలు చేతులు లేవు కనుక. ఇక మేము ఏడమైనా మా మహిళలు నాకు పెన్షన్ రాలేదు, నాకు పెన్షన్ రాలేదని అడిగినారు. మేము పోయి మా ముఖ్యమంత్రి గారిని అడిగినాం, సార్ మనమేమో భర్త చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నాం, భర్త వదిలిపెట్టిన వాళ్ళకి ఇస్తున్నాం, ముసలి వాళ్ళకి అవ్వలకి ఇస్తున్నాం, కానీ చిన్న వయసులో ఉన్న వాళ్ళకు పెన్షన్ లేదు, వాళ్ళు కూడా పేదోళ్ళు ఉన్నారు సార్ అడిగినాం. జనవరి తర్వాత ఎవరైతే మహిళలకు పెన్షన్ లేదో మొత్తం మహిళలకు 3000 రూపాయలు పేద మహిళలకు ఇస్తామని చెప్పి మరి ఆ మేనిఫెస్టోలో అది ఉందా? మీరు కావాలంటే ఇందులో ఉందా లేదా? టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాగోలేదని, అధికారంలో ఉన్నామనే ఉద్దేశంతో వ్యక్తిగత కక్ష సాధింపు మంచిది కాదని తలసాని అన్నారు. నాకు రాజకీయ జీవితం ప్రసాదించింది ఎన్టీఆర్ అని తెలిపారు. అమీర్పేటలోని ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని శనివారం ఎన్నికల ప్రచారం సందర్భంగా తలసాని వ్యాఖ్యలు చేశారు. ఆయన మా గుండెల్లో పెట్టి ఉండేటువంటి వ్యక్తి. నాకు రాజకీయంలో తెచ్చిందే వారు. ఇక్కడ కూడా మీకు అందరు గుర్తుండాలి, ఈ మూసాపేట ప్రాంతంలో మోతీనగర్లో ఆయన 100వ పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు స్టాచ్యూ ఏర్పాటు చేశారు. కానీ దానికి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకుండా, అంటే మే 28 వారి అన్నగారు పుట్టినరోజు, అది అంతకుముందు ఏప్రిల్లో స్టాచ్యూ వచ్చింది. అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. పాపం వాళ్ళు చాలా బాధపడ్డారు. నాకు కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు నా దగ్గర తీసుకొచ్చారు. అన్నగారు విగ్రహం పెడతామంటే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి నేనే వస్తున్నా అక్కడికి ఇనాగ్రేషన్ చేయడానికే అని చెప్పి డీసీపీ మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి స్టాచ్యూ పెట్టేయడమే కాకుండా నేనే ఇనాగ్రేషన్ చేశాను. రెండోది లాస్ట్ 28 నాడు ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి వారికి మరి ఎన్టీ రామారావు గారిని దర్శించుకోవడం, అక్కడి నుంచి ఇక్కడ మూసాపేటలో చేసుకొని కుక్కట్పల్లిలో పోయి అక్కడ ఒక స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేశాను. నేను అమీర్పేట కాదు, సనత్దారులు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. అన్నగారి కంటే దేవుడు ఎవరు ఉంటారు మనకు. కాబట్టి ఆయన మా గుండెల్లో ఉండేటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి నేను ఎన్టీ రామారావు గారి అభిమానిని, అది అందరికీ తెలుసు. కాబట్టి డెఫినెట్గా ఎలక్షన్ల కోసం, రాజకీయం కోసం, 4 ఓట్ల కోసం ఏం చేయం. గుండెలో ఏది ఉంటే అదే చేస్తాం తప్ప ఎవరికి భయపడే వాళ్ళు మాత్రం కాదు. తప్పకుండా అన్నగారు రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఈ మేరకు పెందుర్తి మండలంలోని పినగాడి గ్రామంలో అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేయాలంటూ నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలలో కనీసం రాష్ట్రంలో ఉన్న రోడ్లను బాగు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ అధ్వానంగా ఉండటంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. చేసుకుంటామని ఆర్ఎన్బి కాంట్రాక్ట్ మన ధర్నా చేయాల్సి వచ్చింది. నడుతున్న జగన్మోహన్ రెడ్డిని అసలు రోడ్లు లేదే, మౌలిక సదుపాయాలు లేదు. ఏ రోడ్డు నడిచావు ఆ రోజు పాదయాత్ర, చంద్రబాబు వేసిన రోడ్ల మీద పాదయాత్ర చేసావు. నీకు కనీసం సిగ్గైనా ఉందని అడుగుతాను జగన్మోహన్ రెడ్డిని. సిగ్గు లేదు. ఇక్కడికి వస్తే విశాఖకు వస్తాయి. విశాఖలో ఇది ఎమ్మెల్యే రోజు, అదీపల్లి రోడ్డు. ఇది ఈ రోడ్డు గురించి నాకు తెలియదు. డిప్యూటీ సీఎం దే రోడ్డు వెళ్తున్నాడు. నేను అడుగుతున్నాను ఈ పెందుర్తి నియోజకవర్గంలో అదీప్రాయం అడుగుతున్నాను. ఏషియన్ బ్యాంక్ డెవలప్మెంట్ వచ్చిన వర్కులు 4-5 వర్కుల్ని నువ్వెందుకు ఈరోజు టెండర్ పిలిపించలేదు? నీకు ఆర్డర్ ఇచ్చి సవాల్ చేశాను. బోధవలస గ్రామంలో మీ ఇంటికి కాగితం పంపించాను. ఈ జీవో ఉంది,
లేదంటే తక్షణమే రాజకీయ మానేస్తామని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు చనిపోయారు. పాపం చాలా పెద్ద మనిషి మన వైస్ చైర్మన్ గారు పంపించాను. ఏమైంది? ఈ రోడ్డు ఉంది, ఇది ఉడా మాస్టర్ ప్లాన్లో ఉంది. అది కూడా ఎమ్మెల్యే తెలియదు, సొంత ఊరిది. ఈ ఉడా మాస్టర్ ప్లాన్లో ఉన్న ఈ రోడ్డుని ఉడాలో క్లియర్ చేయలేక మరి ఇన్నాళ్ళకి ఇది కాలిపెట్టాడు. పైగా ఈ రోడ్డు కొంచెం స్టార్ట్ చేయించాడు. ఎందుకు అయిపోయింది చెప్పండి ఎమ్మెల్యేని? ఎందుకంటే డబ్బులు పేమెంట్లు అవ్వలేదు, ఆర్ఎన్బి రోడ్లకి పేమెంట్లు అవ్వలేదు. అందుచేత ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి మౌలిక సదుపాయాలకి ఈయన ప్రయారిటీ ఇవ్వలేదు. ఆ రోజు ఇరిగేషన్కి కానీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, లేదా ఇండస్ట్రీస్ కానీ, ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే ప్రధానంగా రోడ్లు. మీరు చూశారు, అనకాపల్లి అనంతపురం రోడ్డు 10 లైన్ చేసాం. ఎంత 10 మినిట్స్లో వేళ జర్నీ ఈజీ అవుతుంది. దానివల్ల ఎంత ఆయిల్ ఫ్యూయల్ ఆదా అవుతుంది. ఈరోజు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 16 రోడ్లు క్లియర్ చేయించాడు. ఏది నేషనల్ హైవే గడ్కరీ దగ్గర 13 రోడ్లలో ఎన్ని ఉత్తరాంధ్రలోకి వచ్చాయి చెప్పు? 9 రోడ్లు కడప చుట్టూ వేయించుకుంటున్నాడు ఆయన. నువ్వు కడపకి చీఫ్ మినిస్టర్వా? ఈ 26 జిల్లాలకు చీఫ్ మినిస్టర్వా? ఎందుకు నువ్వు మన ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్స్ ఒకటి అనకాపల్లి సబ్బవరం నుంచి రత్నగిరి రోడ్డు డిపిఆర్ అయిపోయి రెడీగా ఉంది. ఎందుకు ఆ రోడ్డుని పిలిపించలేకపోయినాడు? శీలానగర్ నుంచి మన చింతగట్లకి 10 లైన్ రోడ్స్ టెండర్ రెడీగా ఉంది. ఎందుకు నువ్వు టెండర్ పిలిపించలేదు? అంతే ఈ రోడ్ల మీద, మౌలిక సదుపాయాల మీద, ప్రజా అభివృద్ధి మీద ఆటోని 10,000 పారిస్తున్నావు. ఎవడకాలి అనకాపల్లి పరివాడ ఫార్మసిటీలోని ఠాగూర్ ల్యాబొరేటరీ ఫార్మా పరిశ్రమలో ప్రమాదం జరిగింది. హెచ్సిఎల్ ట్యాంక్ లీక్ అవుతున్నట్లుగా గుర్తించి బోల్డ్ బిగిస్తూ ఉండగా ఒక్కసారిగా సాల్వెంట్ పెద్ద ఎత్తున బయటకు రావడంతో సాయిరామ్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో పాటు హాస్పిటల్కి వెంటనే తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పరివాడ పోలీసులు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలంగా పేద రైతులు ఎదురు చూస్తున్నటువంటి అసైన్మెంట్ భూములకు సంబంధించి పట్టాల పంపిణీ కార్యక్రమానికి నూజివీడులో శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 20,24,709 మంది రైతులకి 35,44,866 ఎకరాలకు సంబంధించి ఈరోజు అనేక విధాల అసైన్మెంట్ అయితే ఏమి, అసైన్మెంట్ తీసుకుని ఫ్రీ హోల్డ్ అయితే ఏమి, ఇనాం భూములు అయితే ఏమి, ఎస్సీ ఎస్టీలకి ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి భూములు అయితే ఏమి, చుక్కల భూములకు సంబంధించినటువంటి వీటన్నిటికీ కూడా 20,24,700 హక్కులు కల్పించేటువంటి విధంగా ఫ్రీ హోల్డ్ ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి సుమారు 38,000 ఎకరాల భూములు ఈరోజు పేద రైతులు, ప్రధానంగా దళితులు, ఈరోజు వాటికి సంబంధించి సంపూర్ణమైనటువంటి హక్కులు అమ్మకంతో సహా అన్ని రకాలైనటువంటి ఈరోజు దాని మీద హక్కులు కలిగేటువంటి విధంగా ఈరోజు అదేవిధంగా ఇనాం భూములకు సంబంధించి ఇన్స్టిట్యూషనల్ ఇనాం కాకుండా ఇండివిజువల్ ఇనామ్స్ ఏదైతే ఉన్నాయో దశాబ్దాల కాలంగా రైతుల పాపం మాకు పాస్బుక్లు ఇవ్వండి, మాకు రిజిస్ట్రేషన్ జరిగాయి, మేము వాటిని అనుభవిస్తున్నాం ఉన్నటువంటి 866 రైతు కుటుంబాలకి 790 ఎకరాలు, ఇప్పటికే 24,430 రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి 45,836 డాటెడ్ ల్యాండ్స్కి సంబంధించి ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీలకి భూమి కొనుగోలు పథకం ద్వారా కొనుగోలు చేసినటువంటి 1,446 మంది రైతులకి కొనుగోలు చేసి ప్రభుత్వం తనఖాలో పెట్టుకున్నటువంటి 971 ఎకరాలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో వాళ్ళకి ఈరోజు వాటి నుంచి వెసులుబాటు కలిగింది. దాని ద్వారా దాదాపుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని రకాల చూసినటువంటి దాని ప్రకారం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రైతులందరికీ కూడా లబ్ధి చేకూర్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏ రోజైతే ప్రజలకు సంబంధించి ప్రజలను ఉద్దేశించి ఒక మంచి కార్యక్రమానికి నాంది పలుకుతుందో ఆ నాంది పలికేటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేయడం, కొన్ని పచ్చపత్రికలు విషం కక్కడం అనేటువంటిది ఇది సాధారణమైనటువంటి సాంప్రదాయంగా జిల్లాలో మారిపోయింది, రాష్ట్రంలో మారిపోయింది. రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి, జిల్లాలో జిల్లా స్థాయికి సంబంధించిన వాళ్ళని నియమించుకొని
ఒక లైన్ ఇచ్చి దాని ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాలలో ఉదయం 9 గంటల సమయం దాటినప్పటికీ భారీగా పొగమంచు కురిసింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకి ముందు వెళ్లే వాహనాలు కనిపించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మరికొంతమంది చాలా రోజుల తర్వాత మంచు కురవడంతో ఆనందం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం స్థానిక ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ప్రభుత్వానికి వైద్యులు, సిబ్బంది మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఆసుపత్రి కమిటీ సభ్యులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ప్రసాద్ రాజు అన్నారు. బయోకెమికల్ అనాలిసిస్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ సంబంధించిన అన్ని టెస్ట్, యూరిక్ యాసిడ్ థైరాయిడ్ అన్ని టెస్ట్ మనకి పెటాలజిస్ట్ కూడా మేడం ఉన్నారు సరే బ్లడ్ డొనేషన్ పెట్టినప్పుడు
కూడా మెయింటైన్ చేస్తారా? ఎలా మెయింటైన్ చేస్తారు? మనకి వచ్చిన థౌసండ్స్లో ల్యాక్స్లో మెయిన్ స్టోర్లో ఉంటుంది సార్. ఇక్కడ వచ్చేటప్పటికి వీక్లీ సిమెంట్ పెట్టి మనకు తెచ్చి మ్యాట్రస్ మెయిన్ డిస్పెన్సరీ లాగా ఉంటుంది సార్. రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు మెయిన్ డ్రగ్ స్టోర్ నుంచి ఇక్కడికి అక్కడికి కావాల్సింది అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. మీకు మొన్న ఒక 1 month బ్యాక్ ఏమీ లేదమ్మా, మీరు నమ్మకుండా ఉంటే మీరు పంపించకుండా బయటికి మీరు ఇక్కడ ఎందుకనంటే లేదు కదమ్మా. ఇప్పుడు పెరిగారు కదా, మన డాక్టర్ గారు వచ్చారు కాబట్టి మాక్సిమం మన పాత మళ్ళీ మొదదాకా ఒక 2 నెలలు వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి సార్. శాంపిల్స్ పంపించారు. వారంలో పడుతుంది రిపోర్ట్ అది ఓకే అయితే కానీ మొత్తం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్యే హనుమంత్ షిండే తనయుడు యారేష్ షిండే ఆధ్వర్యంలో దేవడ బీజేపీ యువకులు, కాంగ్రెస్ యూత్ దవడ సర్పంచ్ వీరరాజు, అలాగే బస్వాంత్ రావు దేశాయిలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మీరందరూ ఇంత రాత్రిపూట అయినా కానీ వచ్చి కలిసినందుకు చాలా ధన్యవాదాలు. ఏమైనా సాధ్యం చేయాలంటే ప్రభుత్వాన్ని ఏర్పడాలంటే లేదంటే దాన్ని కూర్చోగొట్టాలంటే ఇట్లా అది మీతోనే సాధ్యం. ఏం లేదు, మన సారు గత 15 ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక గవర్నమెంట్ జాబ్ని వదిలేసి నా ప్రజలకు సేవ చేయాలా, నా ప్రజల మధ్య నేను ఉంటున్నా, నాకు తెలిసిన ప్రజల సమస్య నేను ఉంటేనే వీటికి పరిష్కారం జరుగుతుంది అన్నట్టు అప్పటికెళ్ళి ప్రతి ఒక్క ఊరికెళ్ళి అన్ని తిరుక్కుంటా అన్ని చూసుకుంటా వచ్చిన మనిషి. ఇప్పుడు ఎవరో మన లోకల్ కాదు, మన ఊరు కాదు, మన వాడ కాదు, ఎవరు కాదు, ఏదో ఒకరు నిజామాబాద్కి వెళ్ళి వస్తే ఇంకొకరు సంగారెడ్డికి వెళ్ళి తెచ్చుకొని మనం ఒకటే మనం లోకల్ సమస్యలన్నీ మనకు తెలిస్తే మనమే పరిష్కరించుకోవచ్చు. కావున మీరందరూ ప్రజల్లోకి అదే తీసుకెళ్ళి మీ అందరి మద్దతు మాకు ఉండాలా. ఒక్క యువకుడు ఒక్క ఓటుతో సమానం కాదు, మీరు ఇంకా 50 కాదు 100 ఓట్లు గిట మీరు జమ చేసే అంత కెపాసిటీ ఉంటుంది మీకు. కావున మీరందరూ జాయిన్ అఖండ మెజారిటీతో సార్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. శీతాకాలం వచ్చిందంటే చాలు హిల్ స్టేషన్స్ కి వెళ్లాలనుకుంటారు. ఏపీలో అల్లూరి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మాత్రం వంజంగి హిల్స్. రాష్ట్రంలో చాలా హిల్ స్టేషన్స్ ఉన్న అరకు, పాడేరుకు ఉండే ప్రత్యేకతే వేరు. అందుకే మన్యంలోని శీతాకాలం ప్రారంభమైందంటే చాలు ఈ ఎత్తైన పర్వతాలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. లూబ్డాగాడు హీరో వచ్చాడు, హీరో అదిగో హీరో వెళ్ళిపోతున్నాడు అని హీరో
జనాలకి తీయండి కలుపున్నాడు కదా మళ్ళీ దాన్ని ఇక్కడ కలుపున్నాడు యూకి అదే మేక్ ఫైన్ మారేండ్రు తప్పు లాగిస్తున్నాను జనాలకి తీయండి కలుపున్నాడు కదా మళ్ళీ దాన్ని ఇక్కడ కలుపున్నాడు యూకి అదే మేక్ ఫైన్ మారేండ్రు తప్పు లాగిస్తున్నాను ನಾನ್ ನೋಡ್ರಿ ಗೇಮ್ ಆಡ್ತೀನಲ್ಲ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య రామయ్య దర్శనం నల్గొండ సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి అమిత్ షా. సూర్యాపేటలో అభివృద్ధిని పరుగులు పెట్టించి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అభిమానంతో బట్టలు కుట్టిన టైలర్. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లుగా అధికారంలో ఉండి చేసిందేమీ లేదు. మహబూబ్ నగర్ దివిటిపల్లిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం. చంద్రబాబు అరెస్టుపై మంత్రి తలసాని మరోసారి కీలక వ్యాఖ్యలు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న శ్రీనివాస్ యాదవ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.